జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. దైనందిన జీవితంలో మనం పడుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కష్టాలకి నవగ్రహ పరిహారాల్ని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. వాటిలో ప్రధానమైనటువంటిది అప్పుల బాధ. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా మీ సంపాదన ఖర్చు అయిపోతూ ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానం కావాలని ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు. 10,000 రూపాయల జీతం వచ్చేటువంటి వ్యక్తి నుండి ₹1,00,000 నుండి 10 లక్షలు సంపాదించే ఉద్యోగి లేదా వ్యాపారి అందరూ కూడా ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉంటారు. దైనందిన జీవితంలో చాలా బాధపడుతూ ఉంటారు. మీ యొక్క జాతకంలో అంగారకుడు కుజుడు దోషయుక్తమైన పరిస్థితుల్లో ఉంటే తీవ్రమైనటువంటి అప్పుల బాధలు అధికమవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దివాలా తీయటం, ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ ఐపీ వరకు కూడా వెళ్ళటం, మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులన్నింటినీ కూడా అమ్మేసుకొని అప్పుల వాళ్ళకి కట్టేయటం, మళ్ళీ మీ జీవితాన్ని శూన్యం నుండి మొదలుపెట్టడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మీ దైనందిన జీవితంలో జరుగుతున్నాయా? లేదా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అధికమైపోతూ అప్పులు తీరక ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నామంటే మీ యొక్క జాతకంలో అంగారకుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంగారకుడు దోషంగా ఉన్నాడు కాబట్టే మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దానివల్ల మీరు అప్పుల బాధ నుండి బయటపడలేకపోతున్నారు. క్రెడిట్ కార్డు బిల్ అవ్వచ్చు, బ్యాంకు లోన్లు అవ్వచ్చు, ఇతరత్ర అప్పులు తీరకపోవడానికి కారణం అంగారకుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉండటమే. దీనివల్ల తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడికి కారణమై అప్పుల వాళ్ళకి చెప్పుకోలేక చాలామంది భార్యాభర్తలు సైతం కూడా అప్పుల బాధలు ఎక్కువైపోయి పసిపిల్లల ప్రాణాలు తీసి వాళ్ళు కూడా ప్రాణాలు తీసుకుంటున్నటువంటి సంఘటనలు మనం మీడియాలో, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి పరిహారం ఏంటి? దీనికి ఏదైనా పరిహారం ఉందా అంటే చాలా చక్కనైనటువంటి పరిహారం ఉంది. మీకున్నటువంటి అప్పులు చిన్నవి అవ్వచ్చు, చాలా పెద్ద పెద్ద అప్పులు అవ్వచ్చు. ఓర్పుతో, సహనంతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. తప్పకుండా ఆర్థిక బాధల్లో, ఇబ్బందుల్లో ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఆదుకునేటువంటి అవకాశం ఉంది. మంగళవారం పూట కానీ, కృత్తికా నక్షత్రం రోజు కానీ చండ్ర చెట్టు యొక్క చెక్కని, అది కూడా 2 అంగుళాల ప్రమాణం కంటే ఎక్కువ ఉన్నటువంటి చండ్ర చెక్కని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత పసుపు, కుంకుమ, కస్తూరి, గోరోజనాన్ని లేపనం చేసి ధూపం పట్టండి. అలా ధూపం పట్టినటువంటి చండ్ర చెక్కని ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటిలో దక్షిణ గదిలో కానీ, దక్షిణ గోడ మీద కానీ ఉంచే ప్రయత్నం చేయండి. చేసినటువంటి తర్వాత 3 వారాలు, 5 వారాలు లేదా చివరికి 9 వారాల పాటు అలా ఉంచినటువంటి తర్వాత ఆ చండ్ర చెక్కను తీసుకొచ్చి నెయ్యిని ఆ చండ్ర చెక్క మీద వేసి నిప్పుని వెలిగించి దాన్ని కాల్చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలా కాల్చినటువంటి తర్వాత మీకున్నటువంటి రుణం మొత్తాన్ని కూడా ఒక బండ మీద ఈ చండ్ర చెక్క యొక్క బొగ్గు చేత రాసే ప్రయత్నం చేయండి. రుణం మొత్తాన్ని రాసిన తర్వాత మీకు బాగా ఒత్తిడి చేస్తున్నటువంటి రుణదాత ఎవరో వారి గోత్రనామాలు తెలిసి ఉంటే కూడా వారి పేరును ఏదైనా ఒక బండ మీద రాయండి. ఇలా ప్రతి మంగళవారం కూడా రుణదాత యొక్క పేరుని, ఆ రుణ మొత్తాన్ని కూడా రాస్తూ ఉండటం వల్ల వాళ్ళ నుండి ఒత్తిడి తగ్గటమే కాదు, ఆ రుణాన్ని తీర్చడానికి మార్గాలు దొరకటంతో పాటు ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకునేటంత ఒత్తిడి తగ్గిపోతుంది. చక్కగా ఆ రుణాన్ని తీర్చడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. తప్పనిసరిగా రుణాన్ని తీర్చగలిగినటువంటి పరిస్థితుల్లో మీరుంటారు. దైనందిన జీవితంలో అప్పుల బాధ నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి మంగళవారం కూడా
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉన్న కోడిగ్రుడ్డు, కోడి మాంసం, పన్నీరు, పొట్లకాయ మరియు జున్నుపాలు వీటిని పూర్తిగా నిషేధించి 9 వారాల పాటు 9 మంగళవారాలు ఈ పరిహారాన్ని చేయటం వల్ల క్రెడిట్ కార్డు బిల్లులు అవ్వచ్చు, బ్యాంకు బకాయిలు అవ్వచ్చు, బయట వ్యక్తులతో మీరు తీసుకున్నటువంటి రుణ సంబంధమైనటువంటి విషయాల నుండి విముక్తి లభించడమే కాకుండా వాళ్ళ నుండి తీవ్రమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది. దైనందిన జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతత చేత మీ అప్పులన్నింటినీ కూడా తీర్చివేయగలుగుతారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానం కావాలని మీరు కోరుకుంటారో అది తప్పకుండా మీ సొంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది.